ఊపిరిలూదిన గడ్డ హుజూరాబాద్ గడ్డ. ఈ హుజూరాబాద్ గడ్డలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మద్దతుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 45,000 మంది దళితులందరూ సమైక్యంగా ఉండి ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారికి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి విచ్చేసిన అంబేద్కర్ సంఘాల నాయకత్వానికి, దళిత నాయకత్వానికి, అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ నాయకత్వానికి, విద్యార్థి జేఏసీ, అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ మేడి రమణను నేను పేరు పేరున జైభీములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాస్తవంగా చాలామంది మిత్రులు ఈరోజు మాట్లాడుతూ మేము ఇంకా బానిసలుగానే ఉంటాం, ఈ బానిస వ్యవస్థను ఇంకా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి మేము మాట్లాడుతున్న సందర్భాన్ని ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో వినిపిస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు అసహించుకొని సిగ్గుతో ఉండాల్సిన పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో కనిపిస్తుంది. వాస్తవంగా ఈరోజు ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారికి 7 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నడూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వర్గం కూడా ఆయనకి గుర్తురాలే. అన్ని వర్గాలని తెలంగాణ వచ్చిన తర్వాత మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మేము ఈ సమాజానికి మేమే లీడర్లమని చెప్తూ ముందుకు వస్తున్న ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి ఈ యొక్క 7 సంవత్సరాల్లో వీళ్ళు దళితులకి మరి ఇలా ప్రభుత్వం ఏం చేసిందో మరి వీళ్ళ కంటికి కనపడతలేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మరి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేయలేదు. మరి దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోయినా ఆ తర్వాత ఏం చేస్తారు? మీ దొరే కూర్చున్నాడు సీట్ల. మరి మా రాజయ్య ఏం పాపం చేసిండని చెప్పి మా రాజన్నని మీరు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసిరో మరి ఇప్పటి వరకు కూడా దానికి మీ దగ్గర ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. మీరు మీ ప్రభుత్వంలో ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు దళితులు, బహుజనులు అయితే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? మిమ్మల్ని, మీ పార్టీని మొత్తం కూడా కాపాడిన వ్యక్తి, శక్తి ఈటెల రాజేందర్ అన్న. ఇవాళ ఈటెల రాజేందర్ అన్నని ఒంటరి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా? ఈటెల రాజేందర్ అన్నని మీరు ఒంటరి చేయాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి 4 కోట్ల ప్రజలందరూ కూడా ఈటెల రాజేందర్ అన్నని ఇలా గుండెల్లో పెట్టుకొని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా హుజూరాబాద్ ప్రజలు కూడా ఈరోజు మొత్తం ఈటెల రాజేందర్ అన్న వైపే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మీ దగ్గర డబ్బు ఉండవచ్చు, మీ దగ్గర ఏదైనా ఉండవచ్చు, ఎన్ని ప్రలోభాలైనా మీరు పెట్టవచ్చు. మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మీరు ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినా ఇక మిమ్మల్ని నమ్మడానికి హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్ళు రేపు మరొక చరిత్ర సృష్టించడానికి ఇక్కడ సిద్ధమవుతున్నారు. ఈ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రకమైన రికార్డుగా తీసుకురావడానికి ముందుకు రాబోతున్నారు. కాబట్టి రేపు ఇక్కడ జరగబోయే ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్లపై మెజార్టీతో ఇవాళ హుజూరాబాద్ ప్రజలు ఈటెల రాజేందర్ని గెలిపించడానికి సిద్ధమై ఉన్నారు. గెలిపించి చూపిస్తారు ఈ గడ్డ మీద అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ మరి అదేవిధంగా హుజూరాబాద్లో ఉన్న దళితులందరి తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క
ఈ యొక్క హుజూరాబాద్ గడ్డ ఈరోజు అభివృద్ధి మార్గంలో వచ్చిందంటే ఇవాళ మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము దాదాపుగా ఇక్కడ వచ్చి చూస్తున్నాం. ఇక్కడ హుజూరాబాద్ గడ్డ ఈరోజు అభివృద్ధి మార్గంలో ఉందంటే అది ఎవరి వల్ల కాదు, అది ఒక ఈటెల రాజేందర్ అన్న వల్లనే ఈరోజు ఇంత అభివృద్ధిలోకి వచ్చింది ఈ గడ్డ. వాళ్ళు అంటున్నారు మేము కేసీఆర్ ద్వారానే, మా కేసీఆర్ చెప్తే అయింది అంటున్నారు. మరి నీ కేసీఆర్ చెప్తే అయింది కదా, మరి నీ పక్కనున్న నియోజకవర్గాలు ఇవాళ ఎందుకు అభివృద్ధి కాలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఒకటే, ఇక్కడ హుజూరాబాద్ అభివృద్ధి అనేది జరిగిందంటే ఈటెల రాజేందర్ అంతనే జరిగింది. మీరు 6 సంవత్సరాలుగా ఈటెల రాజేందర్కి అండగా ఉన్నారు. ఇంకా కూడా ఈటెల రాజేందర్ గారికి అండగా ఉండాలి. ఒక బహుజన బిడ్డ యొక్క నాయకత్వాన్ని మనం బలపరచాలి. ఈటెల రాజేందర్ గారి అడుగు వేసుకుంటూ ఇక్కడున్న దళితులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు, మరి అదేవిధంగా మరి ప్రజాస్వామ్యవాదులు, మరి సామాజిక సంఘాలందరూ కూడా ఐక్యమై ఈటెల రాజేందర్ గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై తెలంగాణ. ఎక్కడ లేని ప్రేమ ఇవాళ దళితుల మీద పుట్టుకొచ్చింది ఆయనకి. కారణం చూడవచ్చు ఆయనకి. ఇవాళ దళితుల మీద ప్రేమ ఎందుకు వచ్చింది ఆయనకి అని చూసినట్లయితే, హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 45,000 మంది ప్రజలు ఇవాళ ఈటెల రాజేందర్ గారికి మద్దతుగా ఆయన వెంట ఉండి ఆయన అడుగేసుకుంటూ నడవడానికి సిద్ధమై ఉన్నారు. ఒక బహుజన బిడ్డని తిరిగి మళ్ళీ 7వసారి కూడా ఈ రాష్ట్రంలో ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలిపించడానికి ప్రజలందరూ కూడా మరి ముందుకొస్తున్న సందర్భంలో కేసీఆర్కి మొదటి పతనం స్టార్ట్ కాబోతుంది హుజూరాబాద్లో అని చెప్పి భయమయ్యి ఇవాళ దళితుల పేరు మీద, దళిత సాధికారత అనే పేరు మీద ఇవాళ మొత్తం దళితులందరినీ దగ్గర తీసుకురావడానికి ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తుడు కేసీఆర్. వాస్తవంగా చూసినట్లయితే మొత్తానికి గత ప్రభుత్వాలతో పోల్చుకున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసుకున్నప్పుడు దళిత సాధికారతని కంప్లీట్గా పొందబెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి మంది దళితులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా తీసుకున్నట్లయితే ఇవాళ 7 సంవత్సరాలలో ఈ దళితులను మొత్తం కూడా అడుగడుగునా నుంచి వేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆయన చెప్పిండు తెలంగాణ కనుక వస్తే రేపు జరగబోయే ప్రతిఫలాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి, రాజుగా ఉండటానికి నేను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది తెలంగాణ రాకముందు. మరి తెలంగాణ వచ్చినాక ఏం చేసిండు ఒక్కసారి మనం చూడవచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సందర్భాలలో అనేక మీటింగ్లో మాట్లాడిండు. మరి తెలంగాణ వచ్చినాక దళితుడిని పక్కన పెట్టి ఆయనే ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నాడు. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మాట్లాడుతూ ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడుతున్నారు. ఈటెల రాజేందర్ అన్న ద్వారా జైలు పాలైనప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసి సీమాంధ్ర ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ జైల్లో ఉన్నప్పుడు మీ కేసీఆర్ కూడా రాకుండా సందర్భంలో ఈటెల రాజేందర్ అన్న మమ్మల్ని అందరినీ కాపాడిండు. ఆ కాపాడిన దాంట్లోనే ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారే మేము బానిసలుగా బతుకుతామన్న నాయకులు వాళ్ళు కూడా దాంట్లో ఒకళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మీరు నాయకులుగా లీడర్లుగా ఎదిగిరంటే నీకు ఏ దొర పెట్టిన భిక్ష కాదు, అది ఈటెల రాజేందర్ పెట్టిన భిక్ష అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి బాల్కా సుమన్కి నేను ఇక్కడి నుంచి అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రవిశంకర్ చొప్పదండిలో ఎమ్మెల్యే అయ్యి ఇవాళ మొత్తం తిరుగుతున్నాడు అంటే అది ఈటెల రాజేందర్ అందించిన భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అంటే మీరు దొరల దగ్గర బానిసలుగా వండుకుంటూ ఏదైతే మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయిన నాయకులు, మిమ్మల్ని ఇవాళ ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టిన నాయకుల్ని మీరు వెన్నుపోటు పొడచాలని చూస్తున్నారు. మిమ్మల్ని నమ్మడానికి
మీరు ఇంకా బానిసలుగా ఉండాలంటే మీరు ఉండండి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులు ఎవరు కూడా ఈ యొక్క దొర ప్రభుత్వానికి బానిసలుగా ఉండడానికి ఎవరు కూడా మరి సిద్ధంగా లేరు. ఒకవేళ మీరు బానిసలుగా వచ్చి మేము బానిసలుగా అని చెప్తున్నారు కదా, ఇక మీ బానిసత్వాన్ని మిమ్మల్ని నమ్మడానికి హుజూరాబాద్ ప్రజలు కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులు ఎవరు కూడా మిమ్మల్ని దగ్గరకు రానివ్వరని చెప్పి మీరు ఇదే విధంగా ఈటెల రాజేందర్ మీద, ఇదే విధంగా దళిత బహుజనుల మీద మీరు అవాకులు చవాకులై మాట్లాడితే మీరు గ్రామాల్లో కూడా తిరగరని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కూడా మిమ్మల్ని అడ్డుకోవడానికి దళితులంతా ఐక్యమై మిమ్మల్ని అడ్డుకోవడానికి కూడా వెనకాడరని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు. నాయకులందరినీ కూడా మరి 7 సంవత్సరాల పరిపాలనలో అధికారులకు వచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి పోయింది, ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవులు పోయినాయి, తర్వాత రాజయ్యకి ఇచ్చిర్రు, తర్వాత రాజయ్యకి ఏది చెప్పకోకుండా మళ్ళీ ఆ తర్వాత శ్రీహరికి ఇచ్చిర్రు, శ్రీహరి గారిని 1 సంవత్సరమే ఉంచిర్రు, ఆ తర్వాత 1 టర్ముతోనే తీసేసిర్రు. ఇప్పటి వరకు కూడా దళిత ఉప ముఖ్యమంత్రి పదవి అనేదే దళితులకు మరి ఉప ముఖ్యమంత్రి లేకుండా చేసిర్రు. అదే గత ప్రభుత్వాలు చూసినట్లయితే దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది చూడవచ్చు, కోనే రంగారావు గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నది చూడవచ్చు దళితుడు. మరి మీ ప్రభుత్వంలో దళితులకు ఆ శక్తి లేదా అంటే ఇక్కడ ఉన్నది మీరు చేసిన తప్పిదాలే రేపు మిమ్మల్ని బొందబెట్టడానికి హుజూరాబాద్ గడ్డ వేదికగా రేపు పనిచేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మీరు మాట్లాడుతూ చెప్పారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా దళితులకు నేను 10,000 కోట్లు కేటాయిస్తానన్నాడు. మరి ఇవాళకి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల మీ పరిపాలనలో దాదాపు 70,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బు ఎక్కడ పెట్టిర్రో ఆ లెక్కలు మరి ఇప్పుడున్న అక్కడ ఉన్న మరి మంత్రి గారు కావచ్చు, మరి అక్కడ ఏదైతే ఇవాళ బానిసలుగా చెంచాలుగా ఉన్నా మీరైనా మరి దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా హత్యలు మరి అట్రాసిటీలు జరుగుతున్నాయంటే అది దళితుల మీదనే జరుగుతున్నాయి. మీరు కావాలని చెప్పి దళితుల మీద దాడులు చేస్తున్నారు, దళితుల మీద వివక్షత చూపుతున్నారు. మీరు చేసే వివక్షని మీ దొర యొక్క పన్నాగాలని మీ యొక్క నియంతృత్వ పాలనని ఎండగట్టడానికి హుజూరాబాద్ వేదికగా దళితులు ఐక్యమై ముందుకు వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరన్నారు మా ప్రభుత్వంలో దళితులందరికీ 3 ఎకరాల భూమి అన్నారు. ఎక్కడిచ్చినవయ్యా నీ 3 ఎకరాల భూమి? ఎక్కడ ఉంది నీ 3 ఎకరాల భూమి అని చెప్పి నేను అడుగుతున్నా. ఎక్కడిచ్చినావు? ఎక్కడ కూడా ఇవాళ 3 ఎకరాల భూమి ఇవ్వలేని పరిస్థితి. 3 ఎకరాల భూమి ఇవ్వలేకుండానే ఏమన్నాడంటే ఇక 3 ఎకరాల భూమి లేదు, ఏం లేదు, అది అది అయిపోయింది అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి ఇది నీ అయ్యా జాగిరి కాదు తెలంగాణ. అయ్యా జాగిరి కాదు తెలంగాణ. ఇది 4.5 కోట్ల ప్రజల ఆశలతో ఆకాంక్షలతో ఏర్పడ్డది తెలంగాణ. ఇవాళ నువ్వు ఏదో నీ మాయ మాటలు చెప్పి నువ్వు మభ్య పెట్టాలని చూస్తే నిన్ను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీకు నిజంగా దళితుల మీద ప్రేమే ఉంటే మరి నీ చుట్టూ ఉండబడే నీ మంది మార్బలగం, నీ చుట్టూ ఉండబడే ఇవాళ IAS IPS ఆఫీసర్సు వాళ్ళందరూ ఎవరు అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. నీ చుట్టూ ఒక్క దళితుడైన IAS ఆఫీసర్ ఉన్నాడా? నీ చుట్టూ ఒక్క IPS ఆఫీసర్ అయినా ఈరోజు నీ చుట్టూ ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా లక్షలాది పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఎప్పటి నుంచి కూడా మరి గతంలో ప్రభుత్వాలన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులని మరి రిలీజ్ చేసిర్రు. ఇప్పటి వరకు కూడా నీకు దళితుల మీద ప్రేమ లేదు కాబట్టి మరి ఇలా బ్యాక్లాగ్ పోస్టుల గురించి నువ్వు మాట్లాడటం లేదు. మరి ఈ యొక్క దళితుల్లో ఇలా మరి లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురు ఇవాళ నీకు తగలడానికి నీకు వేదికగా హుజూరాబాద్ గడ్డ కాబోతుంది. దళితులంతా ఐక్యమై వస్తున్నారు, నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధమై వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మాకు 3 ఎకరాల భూమి ఇయ్యా అంటే నేను ఇస్తానని చెప్పి మాటలు చెప్పి ఈరోజు ఎక్కడో మా తాతల తండ్రులు సంపాదించుకున్న కొద్దో గొప్ప ఏదైతే అసైన్మెంట్స్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో
మరి పూర్వంలోకి భూములు ఏవైతున్నాయో మాకు దళితులకు ఇచ్చిన భూముల్ని ఈరోజు నువ్వు రైతు వేదికల పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద మా దళితుల దగ్గర ఉన్న భూముల్ని గుంజుకోవాలని చూస్తున్నవే. నీ భూస్వామ్యాన్ని, ఫ్యూడలిజాన్ని పాత్ర పెట్టడానికే దళితులు ఇక్కడ సిద్ధమై వస్తున్నారు. ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. హైదరాబాద్ నియోజకవర్గ అంబేద్కర్ సంఘాల నాయకులకు, నా తోటి మిత్రులకు, ఇల్లంతకుంట మండల ప్రతి గ్రామం నుండి వచ్చిన దళిత సోదరులకు, సోదరిమణులకు నా యొక్క జైభీములు. అందించే మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాల క్రితం ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి ఈటాల రాజేందర్ వెంట ఉంటూ ప్రతి ఒక్కరికి ఆర్థికంగా కానీ శారీరకంగా ఏదైనా అవసరం పడితే మీకు కావాలా, తిండి కావాలా, డబ్బులు కావాలా అని ప్రతి ఒక్కరిని తన హృదయంలో, తన కుటుంబంలో ఒక వ్యక్తిగా చూసుకున్న వ్యక్తిని వల్ల కొంతమంది బూర్జువా పార్టీల నుండి వచ్చిన నాయకులు అతన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరియు 7 సంవత్సరాల పాలనలో ఏనాడు లేని కేసీఆర్కు ఇవల్ల హుజురాబాద్ గడ్డ గుర్తుకొచ్చింది. దళితులపై మోజు పుట్టింది. 1200 కోట్లు దళితులకు ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాలలో ఉద్యమం మాకు కావాలి, లోను కావాలని అప్లై చేసుకున్న ఏ ఒక్క దళితులకి లోను శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. ఏ బ్యాంకుకు పోయినా బ్యాంకు వారు ఇచ్చే పరిస్థితి లేదు. అది కేసీఆర్ ప్రకటించడం వరకే జరుగుతుంది తప్ప అది ఆమోదించడం మాత్రం లేదు, జీవో పాస్ చేయడం లేదు, ప్రకటించడం. ఇప్పుడు అన్ని ఏ నియోజకవర్గంలో ఎక్కడైతే ఉప ఎన్నికలు జరుగుతాయి అక్కడ అన్ని ప్రకటిస్తాను, ఏది జరిగించడం లేదు, చేయడం లేదు. కానీ ఇప్పుడు ఇందాక మా మిత్రుడు మాట్లాడాడు, తెలంగాణ వచ్చిన వెంటనే దళితుల్ని సీఎం చేస్తా అని అన్నాడు. కానీ దళితులు సీఎం చేయడం కాదు, ఉప ముఖ్యమంత్రిని పెట్టిన ఇద్దరిని ఏ కారణం చేత తొలగించిండో అది ఎవరికి కూడా తెలియదు. ఇప్పటికి కూడా కేసీఆర్ దాని గురించి మందలియాడు. ఇవాళ ఈటాల రాజేందరు తన స్థాయికి ఎదిగిండు అనేటువంటి ఆలోచన మీద రాత్రికి రాత్రే అతనిపై ఒక రైతు చేత రాత్రికి రాత్రే ఒక పిటిషన్ ఇప్పించి రాత్రికి రాత్రే ఎంక్వైరీ పెట్టించి తెల్లారి అతన్ని సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి తొలగించడం ఎంతవరకు కరెక్టో. ఇక్కడున్న ఇప్పుడు ఉద్యమానికి ఊపిర్లు పోస్తామని వస్తున్న వివిధ నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో ముందు మీ జనం దగ్గర పోయి చెప్పుకోండి. మా హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చి మేము చేస్తాం. గంగుల కమలాకర్ గారు 30 కోట్ల రూపాయలు జమ్మికుంటకు ప్రకటించిండు కేసీఆర్ అని చెప్పి మొన్న ఒక సభలో ప్రకటించడం జరిగింది. 330 కోట్లు ప్రకటించి వారం లోపల నేను జమ్మికుంటను అద్దంగా తీర్చిదిద్దాడు. ఆయన మాట్లాడి వారం కాదు 10 రోజులు దాటింది. ఎక్కడ పని మొదలు కాలేదు ఇప్పటి వరకు. అంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడమే తప్ప దాన్ని చేయడం మాత్రం వారి వల్ల అయితలేదు. మీరు మీ నియోజకవర్గాలను ఫస్ట్ అభివృద్ధి పరచుకోండి. మా నియోజకవర్గానికి వచ్చి రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే మాత్రం మిమ్మల్ని తరిమి కొట్టడం మాత్రం తప్పదు. ఇది మాత్రం అంబేద్కర్ సంఘాల జిల్లా నాయకుడిగా నేను మీకు హెచ్చరిస్తున్నా. మిమ్మల్ని ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ దళితులపై మీరు విషపూరితమైన లోపల విషం పెట్టుకొని మీదికి జారవిడిచే మాటలు మాట్లాడకండి. మీరు దయచేసి మీ యొక్క నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోండి. హుజురాబాద్కి వచ్చి దళితులను మోసం చేసే మాటలు మాట్లాడకండి. మాటలు మాట్లాడితే మాత్రం తరిమి కొట్టడం జరుగుతుందని ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మేమందరం కూడా ఈటల రాజేందర్ గారికి మద్దతు ఇవ్వాలని వారి యొక్క వ్యక్తిగతంగా వారి యొక్క మాకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు ఎవరికి ఎలాంటి ప్రియారిటీ ఇచ్చారు. ఈరోజు ఈ 74 సంవత్సరాల హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుల కాలాన్ని పరిగణనలో తీసుకుంటే
ఏ రోజు కూడా మనలో ఒకరు దగ్గరికి తీసి తిన్నవా ఉన్నవా అని కష్టాలు ఏంది మీ పిల్లలు ఎట్లుండ్రు అని అడిగిన సందర్భాలు మనకు అతి తక్కువ. అలాంటి నాయకుడు మనకు దొరకడం కష్టం. మన బాధల్లో మన కష్టాల్లో మనందరినీ పాలు పంచుకుంటూ నువ్వు ఇవాళ ఈ కులం మానివో ఈ మతం మానివో ఈ వర్గం మానివో అనేది తేడా లేకుండా వారి యొక్క మతం వారి యొక్క కులం వారి యొక్క మానవత్వం అనేది ఓన్లీ పేదరికమే. పేద ప్రజలు ఏ కులంలో ఉంటే కూడా వారి యొక్క సంబంధించిన వర్గం ఈరోజు దశాబ్దాల కాలం నుండి శతాబ్దాల కాలం నుండి అనగారిన దళిత బహుజన వెనుకబడిన వర్గాలు ఎస్టీ వర్గాలే కాకుండా ఈరోజు వరకు కొన్ని బ్రాహ్మణ కులాలలో గంజిరాయి కూడా బతికిన పేదలు ఉంటారు, నిర్నీళ్ళలో గుట్టకు లేని పేదలు ఉంటారు. వాళ్ళకు కూడా ఏ రకంగా సహాయం చేసి వాళ్ళందరికీ సహాయపడాలనే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యొక్క వారి యొక్క అడుగుజాడలు నడవడానికే మేము ఈరోజు దళితులు వాళ్ళందరికీ వారికి సంఘీభావంగా ఉంటాం. ఈరోజు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక విధానపరమైన నిర్ణయంలో ఒక ప్రభుత్వంలో అతి కీలకంగా ఒక విధానపరమైన నిర్ణయంలో ఎదిగిన ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ గారు మాత్రమే. ఇంతవరకు అలాంటి అలాంటి వ్యక్తిత్వం అట్లాంటి హోదా సంపాదించిన వ్యక్తి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్లో ఏ ఒక్కరు లేరు. అందుకే వారికి సంఘీభావంగా ఉంటూ దళిత సంఘాలు అన్నీ సపోర్ట్ చేస్తూ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేమందరం దళిత సంఘాలు అందరం ఏకమై వారికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. జై భీములు, జై తెలంగాణ, జై భారత్. ఇస్తాం. అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం జై ఈటెల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం జై ఈటెల జై ఈటెల జై ఈటెల జై. ఈ మండలి తరఫున మేము మా మండల్ ఈ టోటల్ ఈ మండల గ్రామస్తులు అందరూ కలిసి ఈసారి ఈటెల రాజేందర్కే మొత్తం మా అంబేద్కర్ సంఘాలన్నీ దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలని ఈటెల రాజేందర్కే కోఆపరేషన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఆయన సేవలు ఎదలేని ఆయన పిలిస్తే ఇంకోటి కనీసం ఆయన దగ్గరికి పోతే మనిషిని నువ్వు తిన్నావా లేకుంటే నీకు కష్టమైంది అని ఒకవేళ కాకుండా ఇది కాదని చెప్పే వ్యక్తి అలాంటి మంచి నాయకునికి కొంతమంది అగ్ర నాయకులు అందరూ కలిసి ఆయన పక్కబెట్టడం జరుగుతుంది. కాబట్టి మేమందరం కలిసి ఈసారి ఈటెల రాజేందర్కే మేము మా అంబేద్కర్ సంఘాలని ఆయనకు కోఆపరేషన్ చేస్తామని మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.